విశ్వంలో ఉన్న చీకటంతా ఏకమైనా అది ఒక చిన్న దీపాన్ని ఏమీ చెయ్యలేదు. ఆ చీకటంతా కలిసి కూడా ఒక చిన్న వెలుగుని దానిలో కలుపుకోలేదు. అలాగే కొన్ని వేల నెగిటివ్ ఆలోచనలతో ఒక చిన్న పాజిటివ్ ఆలోచనని క్రియేట్ చేయలేము. వెలుగు చీకటి కలిసి లేనట్లే పాజిటివ్ నెగిటివ్ అనేవి కూడా కలిసి ఉండవు. మనం ఒకదాన్ని ఇంకో దానిలాగా మార్చాలనుకుంటాము, కానీ అది సాధ్యపడదు. వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు. అవి రెండు వేరు వేరు అంశాలు. నెగిటివ్ ఆలోచనలను పాజిటివ్గా మార్చాలనుకుంటాము, కానీ నిజంగా అలా సాధ్యమా? అలా ఎప్పటికీ సాధ్యం కాదు. ఒకటి లేనప్పుడే ఇంకోటి ఉంటుంది. కొన్ని నెగిటివ్ ఆలోచనలకు మేకప్ వేసి అదే పాజిటివ్ అనుకుంటాము, కానీ తర్వాత మళ్ళీ పాత పరిస్థితులే ఉంటాయి. పాజిటివ్ గురించి క్లియర్గా చెప్పాలంటే, ఎన్నో సంవత్సరాలుగా ఒక అర్థం కాని విషయం అర్థమైనప్పుడు అది అంతా పాజిటివ్గా మారిపోతుంది. ఒక అర్థం కాని ఫార్ములా అర్థమైనప్పుడు అక్కడ పాజిటివ్ అవుతుంది. మళ్ళీ సెపరేట్గా పాజిటివ్ ఉండాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా అర్థం చేసుకోవడమే ప్రధానం. అక్కడితో అంతా మారిపోతుంది. థ్యాంక్ యూ. మీ పద్మజ.